బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన అంశంపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి పెద్ద బాంబు పేల్చారు. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అని మంత్రి కైలాష్ కుండబద్దలు కొట్టారు. మీనాక్షి నటరాజన్ పై పలు కేసులు ఉన్నట్లు, వాటి గురించి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచే రిపోర్టు వచ్చిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, వాళ్ళ నాయకులే ఈ సమాచారం ఇచ్చారంటే అర్థం చేసుకోండని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ అన్నారు. कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. कांग्रेस మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి పెద్ద బాంబుతో పేల్చారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అంటూ కూడా మంత్రి కైలాష్ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఏవీ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఒక పెద్ద బాంబుతో పేల్చినట్టుగా కూడా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై బీజేపీ నాయకులకు కూడా సమాచారం ఇచ్చింది కాంగ్రెస్ నాయకులే అంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై కూడా ఆయన విమర్శలు చేశారు. కైలాష్, ఏ విధంగా చూసుకోవాలి అంటారు స్వామి? అంటే బ్రాహ్మణి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఈ రోజు మధ్యప్రదేశ్ లో ఎలక్షన్ లో స్క్రూటినీ కమిటీ దాన్ని రిజెక్ట్ చేసింది. దీని మీద ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చ జరిగింది. ఒకవైపు మధ్యప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాల్ని దక్కించుకోవడం కోసం బీజేపీ ఎత్తుగడలు వేసింది. ప్రధానంగా ఇందులో తెలంగాణలో నమోదైనటువంటి ఒక కేసును మీనాక్షి నటరాజన్ తన ఎలక్షన్ అఫిడవిట్ లో పొందుపరచలేదు, అందుకే దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా బయటకు చర్చ వచ్చింది. కానీ ఈ సమాచారం తెలంగాణలో ఉన్న కేసుల వివరాలు మధ్యప్రదేశ్ కి ఎలా తెలిసాయని చెప్పేసి కూడా అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ మాకు ఆ వివరాలు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే మాకు ఈ వివరాలు ఈ సమాచారం ఇచ్చారని చెప్పడంతో కూడా ఒక్కసారిగా ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ మీద కేసుల గురించి తెలంగాణ నాయకులే మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు రిపోర్ట్ వచ్చింది. దీని ద్వారానే మేము దాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే అర్థం చేసుకోండి అని చెప్పేసి వైపు ఆమె మీద వ్యతిరేకతను చూపే విధంగా ప్రయత్నం చేసినట్టుగా కూడా కైలాష్ మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో ఒక స్థానం తమకున్నటువంటి బలం ఆధారంగా ఒక స్థానం గెలుస్తుందని చెప్పేసి వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాలు ఖచ్చితంగా గెలిచేటువంటి బలం ఉంది. 3వ స్థానం కోసం వాళ్ళకి 3వ స్థానం గెలవాలంటే 9 స్థానాల బలం తక్కువ ఉంది. 3వ స్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భావించే మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ ని ఎన్నికల బరిలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ 3వ అభ్యర్థి విజయం కోసం ఒకవైపు బేరసారాలు చేస్తారని చెప్పేసి భావించి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలందరినీ కూడా బెంగళూరు తరలించి బెంగళూరులో ప్రత్యేక క్యాంపు పెట్టారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గెలిపించుకోవాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ నాయకులంతా కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన విషయంలో దిగ్విజయ్ సింగ్ తో పాటు చాలా మంది తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా స్క్రూటినీలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవడం అనేది కూడా ఇప్పుడు చర్చకు తావిస్తుంది. కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 3వ స్థానాన్ని గెలిపించుకోవడం కోసం ఇలాంటి కుట్రలకు పాల్పడిందని చెప్పేసి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ తీరును ఖండించారు. దేశంలో ఒకవైపు ఓటు చోరీ ఎస్ఐఆర్ పేరుతో చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఒకవైపు సీట్ చోరీ కోసం పాల్పడుతుంది. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. జయరాం రమేష్ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ వెళ్తే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజల గొంతును అణిచివేయడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు జరిగిన వ్యవహారాన్ని అంతా కూడా బీజేపీ వైపు మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతల మెడకు చుట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు 2025 సెప్టెంబర్ 17న ఒకవైపు జరిగినటువంటి ఒక కేసులో శ్రీలత అనే మహిళ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా
నాంపల్లి కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఆ సమన్లు పంపినటువంటి కాపీని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా స్పెక్యులేట్ గా ప్రచారం చేస్తున్నారు. దీని ఆధారంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైనట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు బ్రాహ్మణి. అయితే స్వామి, బీజేపీ మంత్రినే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకే సమాచారం ఇచ్చారు అనేది చెప్తూ ఉన్నారు. మరి దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందించారా? ఇంతవరకు తెలంగాణ నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు. ఒకవైపు జరిగిన పరిణామాల పైన ఈ వైపు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు లీకులు ఇచ్చారు ఏంది విషయం కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రులంతా కూడా ఈ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పైనే బీజేపీ పైన పొలిటికల్ గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆమె రాజ్యసభ అభ్యర్థిగా ఆమెను గెలిపించడం తమ బాధ్యతగా భావించి చాలా మంది నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వారికి గెలిచేటువంటి బలం ఉంది. ఒకవైపు ఆ సంఖ్యా బలం ఉన్నప్పటికీ కూడా తాము మూడో అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కుట్రలకు పాల్పడిందని చెప్పేసి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరు మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకి వ్యవహారాన్ని సంబంధించిన విషయంలో ఎవరు ఒప్పందించారు, ఎవరి ఆధారాలు ఇచ్చి ఆమె నామినేషన్ తిరస్కరణ గురి కావడానికి కుట్ర పడినారన్నది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం 228 మంది ఎమ్మెల్యేల్లో బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. భారతీయ జనతా పార్టీ 116 సీట్లతోటి 2 సీట్లు గ్యారంటీగా గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా 3వ సీటు గెలవాలంటే మరొక 9 ఓట్లు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము 3వ సీటు గెలుచుకుంటామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండడం ఖచ్చితంగా ఒక స్థానం గెలుచుకుంటామని వాళ్ళు బలంగా భావించే మీనాక్షి నటరాజన్ అక్కడ ఎలక్షన్ బరిలో నిలబెట్టారు. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్లీ బేరసారాలకు పాల్పడుతుంది. తమ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తమ వైపుకు లాక్కునే అవకాశం ఉందని భావించే వాళ్ళందరూ కూడా బెంగళూరుకు తరలించి అక్కడ ప్రత్యేక క్యాంపు పెట్టి ఎలక్షన్ వరకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్ లో ఒకవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒకవైపు ముందు నుంచే క్యాంపులు పెట్టి వారిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఒప్పందించారని చెప్పేసి మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సంచలనంగా మారాయి. తెలంగాణ నుంచి ఎవరు ఒప్పందించారు భారతీయ జనతా పార్టీకి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని చెప్పి బయటకు పెట్టడం కోసమే ఈ వ్యూహం పన్నింది అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉన్నది. ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.